హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామలా సీత 67 భాగం. ఎంతసేపు వెతికినా రామ్కి సీతు కనిపించలేదు. ఆమె కోసం వెతుకుతూ ఫంక్షన్ జరుగుతున్న ప్రదేశానికి కొంచెం దూరంగా వెళ్ళాడు రామ్. అలా వెతుకుతూ ఫంక్షన్ జరిగే ప్రదేశానికి కొంచెం దూరంగా వెళ్ళిన రామ్కి అక్కడ చెట్లు చాటుగా ఎవరో నిలబడున్నట్లుగా అనిపించింది. ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి చూసిన రామ్ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపించింది. అక్కడే భూమి రెండుగా చీలి అందులోకి తను కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. తను చూస్తున్నది నిజమా కాదా అన్న భ్రమలో ఉండిపోయాడు. ఎందుకంటే ఎదురుగా సీతు రవికాంత్ వర్మ కౌగిలిలో ఉంది. సీతు చేతిలో అంతవరకు తను వెతుకుతున్న ఇంపార్టెంట్ ఫైల్ కూడా ఉంది. అసలు ఆ సమయంలో సీతు అక్కడ ఎందుకుందో, రవికాంత్ వర్మకి సీతుకి మధ్య ఉన్న పరిచయం ఏమిటో ఏది ఆలోచించలేకపోయాడు రామ్. అతని బ్రెయిన్ మొద్దుబారుతున్నట్లుగా అనిపించింది. అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు రామ్. రవికాంత్ వర్మ సీతుని కొంచెం దూరం జరిపి ఆమె చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని అందులో ఉన్న పేపర్స్ 1-2 సార్లు అటు ఇటు తిప్పి చూశాడు. ఆ తర్వాత అతను సీతు చేతిని తన చేతిలోకి తీసుకొని తన చేతి మీద సున్నితంగా తన పెదాలతో అద్దాడు. వాళ్ళిద్దరూ రామ్ నిలబడిన ప్లేస్కి కొంచెం దూరంగా ఉండడంతో వాళ్ళ మధ్య జరుగుతున్న మాటలేవి రామ్కి వినిపించడం లేదు. కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. తను కళ్ళారా చూసింది నమ్మాలో వద్దో ఒక్క క్షణం రామ్కి అర్థం కాలేదు. ఆ పొజిషన్లో అతను ఏమీ రియాక్ట్ కాలేకపోయాడు. రవికాంత్ వర్మ తన జేబులో నుంచి మొబైల్ బయటకు తీసి సీతుకి ఏదో చూపిస్తున్నాడు. సీతు కూడా అతనితో ఏదో చాలా సీరియస్గా మాట్లాడుతోంది. అతను అక్కడి నుంచి వెళ్లబోతూ మరోసారి సీతు వైపు తిరిగి ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని సైడ్ హగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవికాంత్ వర్మ. అతను తన వైపే వస్తున్నాడు అని అనుమానం వచ్చిన రామ్ అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లుగా పక్కకి తప్పుకున్నాడు. రవికాంత్ వర్మ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి సీతు కంగారుగా భయంగా మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయింది. సీతు కూడా అక్కడే ఉన్న రామ్ని గమనించలేదు. చాలాసేపటి వరకు రామ్ తను చూసింది నిజమో కాదో తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతను కూడా ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ అందరికీ కొంచెం దూరంగా సీతు చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది. రామ్ రవికాంత్ వర్మ కోసం చూశాడు. రవికాంత్ వర్మ కూడా కొంచెం దూరంగా కూర్చొని సీతునే అదే పనిగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో సీతు పట్ల కనిపిస్తున్న భావాలను చూస్తూ ఉంటే రామ్కి కోపం అంతకంతకు పెరిగిపోతోంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో రామ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. సైలెంట్గా వెళ్ళి రామ్ కూడా సీతు పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత రవికాంత్ వర్మ వెళ్ళడానికి బయలుదేరాడు. అతను నేరుగా రామ్ దగ్గరికి వచ్చి రామ్తో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఓకే రామ్, నేను ఇంకా బయలుదేరుతున్నాను. ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. బిజినెస్ పరంగా మీరు నాకు శత్రువులే కావచ్చు, కానీ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసి చాలా మంచి పని చేశారు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది అంటూ ఓరకంటితోటి సీతు వైపు చూస్తూ అన్నాడు రవికాంత్ వర్మ. రవికాంత్ వచ్చి రామ్తో మాట్లాడడం చూసిన సీతుకి కూడా చాలా టెన్షన్గా అనిపించింది. వాళ్ళిద్దరి వైపు టెన్షన్గా చూస్తూ అలాగే ఉండిపోయింది. మీరు రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది రవికాంత్ గారు. కొంతమంది అసలు రంగులు ఎలా ఉంటాయో మాకు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఒక్కోసారి పొరపాటు పడుతూ ఉంటాము. మంచి వాళ్ళని చూసి చెడ్డవాళ్ళని, చెడ్డవాళ్ళని చూసి మంచి వాళ్ళని అనుకుంటూ ఉంటాం అని రామ్ కూడా సీతు వైపు చూసుకుంటూ అన్నాడు. సీతు తన ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ కంగారుగా రామ్ వైపు చూసింది. ఇదంతా కొంచెం దూరంగా నిలబడి శిల్ప అబ్జర్వ్ చేస్తూనే ఉంది. రవికాంత్ వర్మ వెళ్ళిపోయిన తర్వాత రామ్ కొంచెం దూరంగా వెళ్ళి ఒక లోన్లీ ప్లేస్లో డల్గా కూర్చొని ఉన్నాడు. అతని మనసులో రకరకాల ఆలోచనలు. దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో అతనికి అర్థం కావడం లేదు. మరోపక్క వరుణ్ మానస వెనకాలే తిరుగుతూ, హలో మేడం, మీరు మా భరత్ హాస్పిటల్లో డాక్టరేట్ కదా, మా వాడు చెప్పాడు మీ గురించి. మానస అతని వైపు చూసి, హహా, ఖచ్చితంగా మంచిగా అయితే చెప్పుండడు కదా అని నవ్వుతూ అన్నది మానస. అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఆయన కొంతమందికి టేస్టే ఉండదండి.
ఇంత అందాన్ని హాస్పిటల్లో ఉంచుకొని అసలు వాడు మీ గురించి నెగిటివ్గా ఎలా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అని పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు వరుణ్. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే కొంచెం దూరం నుంచి భరత్ వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మానసకి భరత్ని ఇంకొంచెం ఉడికించాలి అనిపించింది. అందుకే వరుణ్తో ఇంకా నవ్వుతూ మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. కొంతమందికి అస్సలు హ్యూమర్ సెన్సే ఉండదు. పెద్ద హార్ట్ స్పెషలిస్ట్లైనా సరే హార్ట్ గురించే తెలీదు. ఏం చేస్తాం, కొన్ని జీవితాలంతే అని కావాలనే భరత్కి వినపడాలని గట్టిగా అన్నది మానస. కరెక్ట్గా చెప్పారు మానస. హార్ట్ డాక్టర్ అయినంత మాత్రాన హార్ట్ గురించి అంతా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. మావాడంతేలేండి. వాడి సంగతి వదిలేయండి. మీ గురించి చెప్పండి. మీకు అసలు ఏమంటే ఇష్టం అంటూ మాటల్లో దించడానికి ట్రై చేశాడు వరుణ్. మానస కూడా కావాలనే వరుణ్తో చాలా క్లోజ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఒక పక్క భరత్కి మండిపోతోంది. కొద్దిసేపటి తర్వాత భరత్ వరుణ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. భరత్ వరుణ్ భుజం మీద చేయి వేసి, బ్రో, నీకు మానస గారంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది కదా అని అన్నాడు భరత్. వరుణ్ మానస వైపు చూస్తూ, ఇప్పటి వరకు దేవతలు స్వర్గంలోనే ఉంటారు అని విన్నాను బ్రో, కానీ మొదటిసారిగా మానస గారిని చూస్తూ ఉంటే అది అబద్ధం అనిపిస్తుంది. ఇలా భూమి మీద కూడా నడుస్తూ ఉంటారు అని మానసాన్ని ఫ్లెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు వరుణ్. అవునా, నాకు తెలియదే. మరి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే మా వదిన కావ్య, కావ్యతోటి కూడా ఇదే మాట చెప్పావట కదా అన్నాడు భరత్. ఎవరు? ఆ తెప్పాల మొహందా? దానికి అంత సీన్ లేదు. ఉన్న కాసేపు మానసాగర్తోటి మనస్ఫూర్తిగా మాట్లాడినివ్వు. ఇప్పుడు ఆ పేడమొహం దాని గురించి గుర్తు చేయకు అని విసుగ్గా అన్నాడు వరుణ్. ఏంటి వదినా, నీది తెప్పాల మొహం పేడమొహమా అని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూపిస్తూ అడిగాడు భరత్. అక్కడ కావ్య చేతులు కట్టుకొని నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో వరుణ్ వైపే చూస్తోంది. ఇదెప్పుడు ఇక్కడికి వచ్చింది అని సరైనోడు సినిమాలో బ్రహ్మానందంలాగా అడిగాడు వరుణ్. రావడం ఏంటి, స్టార్టింగ్ నుంచి ఉందిగా అని అదే ఫ్లోలో చెప్పాడు భరత్. అంటే కావ్య, అది వీళ్ళు మన గెస్టులు కదా అందుకని అంటూ ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు వరుణ్. కావ్య వరుణ్ దగ్గరికి వచ్చి అతని చెయ్యి పట్టుకొని, నీకు అతిథి మర్యాదలు ఎలా చేయాలో నేను నేర్పిస్తా కదా, పద అంటూ తనతో పాటు లాక్కెళ్ళబోయింది కావ్య. కావ్య కావ్య ప్లీజ్ ప్లీజ్, అదేదో ఇక్కడే నేర్పించచ్చు కదా, నాకు కూడా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అని ఏడుపు బాధ మిళితమైన గొంతుతో అన్నాడు వరుణ్. కావ్య అతనిని అదే పనిగా లాక్కుపోతూ ఉంటే వెనుక నుంచి భరత్ మానస ఇద్దరు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొని పెద్దగా నవ్వుకున్నారు. సిరి వాళ్ళిద్దరూ అలా నవ్వుతున్న దృశ్యాన్ని అందంగా తన ఫోన్లో బంధించింది. ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు, ఇలా నవ్వుకుంటూ ఉంటే ఎంత బాగుందో అని వాళ్ళిద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని తనలో తనే అనుకుంది సిరి. మరోపక్క రామ్ లైటింగ్ అంతగా లేని ప్లేస్లో కింద కూర్చొని ఏవో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అతని పక్కన వచ్చి కూర్చుంది శిల్ప. శిల్ప వచ్చి రామ్ భుజం మీద చేయి వేసేటప్పటికి అప్పుడే ఈ లోకంలోకి వస్తున్నట్లుగా రామ్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ శిల్ప నిలబడి ఉంది. రామ్ తన మనసులో భావాలేవి బయటికి కనపడనీయకుండా మౌనంగా తన ముఖాన్ని వేరే వైపుకు తిప్పేశాడు. శిల్ప వచ్చి చొరవగా అతని పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేసింది. మరి కథలో ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. అయితే లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే నేను డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.